హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈ రోజు వచ్చేసి 5 మినిట్స్లో బీన్స్ పళ్ళెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా గాయ్స్. సో చూడండి, 3 ఐటమ్స్ ఉంటే చాలు మనం బీన్స్ పళ్ళెం ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు పక్కకు పెట్టేసి మనం బీన్స్ అయితే చూడండి నేను తీసుకుంటున్నా, కట్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకునేద్దాం. సో ఇలా సన్నగా అయితే బీన్స్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అన్నీ తీసుకునేసి మనము గిన్నె పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి బీన్స్ని. సో ఇలా గిన్నె పెట్టేసి బీన్స్ని వేసేసి కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. సో ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకుందాం గైస్. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకునేసి ఫైనల్గా కొబ్బరి తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకునేసి కొబ్బరి మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి బీన్స్ అయితే చూడండి ఇలా ఉడికిపోయాయి కదా, వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టుకోవాలి బీన్స్ని. పోపు వేయడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు వేసేసిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకునేసి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఫైనల్గా కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసేసి కొబ్బరి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా కొబ్బరి వేసేసి సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా బీన్స్ని ఉడికించుకున్నాం కదా, బీన్స్ని కూడా ఇప్పుడు వేసేసి బాగా మిక్స్ చేసుకునేద్దాం. చూడండి ఇలా బీన్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే బీన్స్ పళ్ళెం అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం గాయ్స్. చూసారు కదా, ఇంత సింపుల్గా నేను బీన్స్ పళ్ళెం అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ గాయ్స్.